హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా మనము ఏపీ జోగ్రఫీ పైన చాలా క్లియర్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, సచివాలయము, పోలీస్ అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా క్లాసెస్ అయితే మనము చూస్తున్నామండి టెస్ట్ సిరీస్ రూపంలో. ఓకే, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మరి ఈరోజు మన టాపిక్ వచ్చేసి నిన్నటి టాపిక్కి కంటిన్యూస్ అండి. ఆంధ్రప్రదేశ్ నది వ్యవస్థ. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయండి. అన్నీ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్గా అప్లికేషన్ మెథడ్లో ఉంటాయి. ఆల్మోస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటాయి. ఓకే, సో ఎవరికైనా గ్రూప్ 2 కావచ్చు, పోలీస్ కావచ్చు, సచివాలయం కావచ్చు, ఏదైనా కూడా టెస్ట్ సిరీస్ కనుక కావాలనుకుంటే మీ దగ్గర ఉండాల్సినటువంటి యాప్ ఆర్కే ట్యుటోరియల్ అండి. 50,000 క్వశ్చన్స్తో చాలా నాణ్యమైనటువంటి బిట్స్ మీకు అందిస్తున్నాము. ఆఫర్ ఉందండి ప్రజెంట్. ఇంట్రెస్ట్ ఉన్న వారు మాత్రం తీసుకోండి ఫ్రెండ్స్. లేదా మీరు ఆల్రెడీ తీసుకుంటే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. హే గాయ్స్, మన యాప్లో మళ్ళీ పండుగ ఆఫర్లు అయితే ప్రారంభమయ్యాయండి. దీపావళి మరియు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లు తీసుకొచ్చాము. అన్ని టెస్ట్ సిరీస్ల పైన మళ్ళీ 99 ఆఫర్ ప్రారంభమైందండి. సో చాలామంది అభ్యర్థులు అయితే రిక్వెస్ట్ చేశారు, మళ్ళీ ఆఫర్ తీసుకుని రండి అని చెప్పేసి. మరి ఏపీ గ్రామ వార్డు సచివాలయం కోర్సు 99 రూపాయలకే 1 ఇయర్ వ్యాలిడిటీ. నెక్స్ట్ ఏపీ గ్రూప్ 2 కోర్సు, యానిమల్ హస్బెండరీ కోర్సు అన్నిటిపైన కూడా భారీ ఆఫర్లు అయితే తీసుకురావడం జరిగింది. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. కరెంట్ అఫైర్స్ పైన 600కు పైగా టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్ పైన, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన ఉచితంగా పీడిఎఫ్ అందచేయడం జరుగుతుంది. ఎగ్జామ్ టైంలో టాప్ 10 గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మరి ఈ ఆఫర్ నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి దీపావళి అయిపోయిన ఒకరోజు వరకు కూడా ఈ ఆఫర్ అయితే ఉంటుంది. సో గాయ్స్, ఈ ఆఫర్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ అయిపోయాక మళ్ళీ ఎక్స్టెండ్ చేయమంటే మాత్రము ఉండదు. జస్ట్ 99 రూపీస్కే అండి. సో 99 రూపీస్కే ఏదో మామూలుగా ప్రొవైడ్ చేసి, కొన్ని టాపిక్స్ ప్రొవైడ్ చేయకుండా చేస్తామని ఎవ్వరూ అనుకోవద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది, చాలా క్లియర్గా. అన్ని బిడ్ బ్యాంకు కూడా అప్లికేషన్ మెథడ్లో ప్రస్తుత పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా అందుబాటులో ఉంటాయి. ఒకసారి డెమో చూసిన తర్వాత మీరు తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. అంతేకాకుండా ఏపీ సచివాలయం, గ్రూప్ 2, డిఎస్సి, గ్రూప్ 2 అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు కూడా అందుబాటులో ఉందండి, చాలా తక్కువ కాస్ట్లో. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. వెంటనే డెమో చూడండి. సో లాస్ట్ క్లాస్లో 25th క్వశ్చన్ వరకు చూసాము. నెక్స్ట్ 26th క్వశ్చన్ నెంబర్ 26. ఈ క్రింది వాటిలో కృష్ణా నది కుడివైపు ఉపనదుల దృష్ట్యా సరికాని వాటిని గుర్తించండి. కృష్ణా నదికి కుడివైపు ఉపనదుల దృష్ట్యా సరికానటువంటి ఆన్సర్ ఏది అని అడుగుతున్నారు. చూద్దాం. ఆప్షన్ ఏ తుంగభద్ర, పెన్నా, మలప్రభ. పంచగంగ, కోయినా, హాలియా. ఘటప్రభ, దూద్గంగా, యొన్న. తుంగభద్ర, మూసి, మలప్రభ. మరి సరికానటువంటిది ఏంటంటే ఆప్షన్ డి 2 మరియు 4 సరికాదండి. ఓకేనా, కృష్ణానదికి కుడివైపు ఉపనదులుగా ఉన్నటువంటి ఏంటండి? సో తుంగభద్ర, పెన్నా, మలప్రభ. నెక్స్ట్ ఘటప్రభ, దూద్గంగా, యన్న అనేటువంటివి ఉపనదులుగా ఉన్నాయి. అంటే కృష్ణానది ప్రవహిస్తున్నటువంటి సమయంలో కృష్ణానదిలో వెళ్ళి కలిసేటువంటి ఉపనదులు కుడివైపు నుండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఇలాంటి క్వశ్చన్సే అడుగుతూ ఉంటారండి. నెక్స్ట్ కృష్ణానది యొక్క ఎడమ వైపు గల ఉపనదులకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. డిండి, మూసి, భీమా, హాలియా, మున్నేరు, పెదవాగు, పాలేరు, ఘటప్రభ, కోయానా. ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్స్ అండి 1, 2, 3 3 కూడా సరైనవే. అంటే కృష్ణా నదికి ఎడమ వైపు నుండి కలిసేటువంటి నదులు ఏంటి? ఇప్పుడు డిండి నది ఒకటి, మూసీ నది ఒకటి, భీమా, హాలియా, మున్నేరు, పెదవాగు, పాలేరు, ఇవన్నీ కూడా ఎడమ వైపు నుండి కృష్ణా నదిలో కలుస్తాయి. కుడివైపు నుంచి మనం ఏమేమి కలుస్తాయో పైన క్వశ్చన్లో చూసాం. ఎడమ వైపు నుండి కూడా ఏమేమి కలుస్తాయని కూడా క్లియర్గా చూడడం జరిగింది. సో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఇప్పుడు ఆన్సర్ చేయవచ్చు. కృష్ణానది గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇది కర్ణాటకలో వరాహ పర్వతాలలో గంగా మాల అనేటువంటి ప్రదేశంలో పుట్టింది.
ఇది మహబూబ్ నగర్ దాటి నంద్యాల జిల్లాలోని సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. దీనికి హాంద్రి, వేదావతి, కుముద్వా నది, వరధా నది అనేటువంటి ఉపనదులున్నాయి. పైన ఇవ్వబడిన వాక్యాలు కృష్ణానది యొక్క ఏ ఉపనదికి సంబంధించినటువంటి వాక్యాలండి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ సి, తుంగభద్ర నదికి అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. తుంగభద్ర నది ఎక్కడ జన్మిస్తుందండి? కర్ణాటకలోని వరాహ పర్వతాలలో గంగమాల అనేటువంటి ప్రదేశంలో పుడుతుంది. ఇది మహబూబ్ నగర్ దాటి నంద్యాల జిల్లాలోని సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. దీనికి హాద్రి, వేదావతి, కుముద్వావతి, వరద అనేటువంటి ఉపనదులు ఉన్నాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వాటిలో తుంగభద్రా నది ఒడ్డున కర్నూలు జిల్లాలో ఏ దేవాలయము నెలకొని ఉంది? తుంగభద్రా నది ఒడ్డున కర్నూలు జిల్లాలో. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ డి, శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దేవాలయము మనమైతే చూడవచ్చు. ఫేమస్ అండి చాలా. నెక్స్ట్. క్రింది వాటిలో పెన్నా నదికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. పెన్నా నదికి సంబంధించి సరికానిది. ఇది కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లాలోని సిడ్లమట్ట గ్రామం వద్ద జన్మించింది. మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని హిందూపూర్ వద్ద గల చేలూరు గ్రామం వద్ద రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 4 జిల్లాల్లో ప్రవహిస్తుంది. సరికాని వాక్యం ఏంటండి? ఇందులో ఒకటి మాత్రమే సరికానిది, 2, 3 సరి అయినవిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో పెన్నా నదికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. కర్ణాటకలోని నందిదుర్గ కొండల్లో జన్మించింది. ఇది ఆంధ్రప్రదేశ్లో సత్యసాయి, అనంతపూర్, కడప, నెల్లూరు జిల్లాల గుండా ప్రవహిస్తుంది. పెన్నా నది చివరగా నెల్లూరు జిల్లాలోని ఉటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మరి సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ డి 1, 2, 3 అన్నీ కూడా సరైనవిగానే మనం చెప్పుకోవచ్చు. పైన పెన్నా నది కర్ణాటకలోని చిక్బల్లాపూర్లో జన్మించింది అనేది తప్పు అని చెప్పుకున్నాం కదా. మరి ఎక్కడ జన్మించింది? కర్ణాటకలోని నందిదుర్గ కొండల్లో జన్మించిందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి ఇది సత్యసాయి, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల గుండా ప్రవహిస్తుంది. పెన్నా నది చివరగా నెల్లూరులోని ఉటుకూరు వద్ద ఎక్కడండి? ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఉటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. 3 కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో పెన్నా నదికి సంబంధించిన వాక్యాల దృష్ట్యా సరికాని దానిని గుర్తించండి. సరికాని క్వశ్చన్ అండి. చూద్దాం. ఆప్షన్ 1. పెన్నా నదిని పినాకిని అని పిలుస్తారు. పెన్నా నదిని పెన్నేరు అని కూడా పిలుస్తారు. పెన్నా నదిని రాయలసీమ జీవనాడి అని పిలుస్తారు. కడప జిల్లా చేలూరు సమీపంలోని గండికోట వద్ద పెన్నా నది అతిపెద్ద గర్జిని ఏర్పరుస్తుంది. మరి సరికాని వాక్యాలు ఏంటండి? ఆప్షన్ సి 4 మాత్రమే సరికానిదండి. మిగతావన్నీ కూడా సరైనవే. ఓకేనా. పెన్నా నదికి పినాకిని అని, పెన్నేరు అని, రాయలసీమ జీవనాడి అని అనేటువంటి ముఖ్యమైన పేర్లు కలవు. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో పెన్నా నది యొక్క ఉపనదులకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. పాపాగ్ని, చిత్రావతి, సఖిలేరు, కుందేరు, చెయ్యేరు, జయమంగళ, బొగ్గేరు. సరైన వాక్యం ఏంటండి ఇందులో? ఆప్షన్ డి 1, 2, 3, 4 అన్నీ కూడా పెన్నా నదికి ఉపనదులుగా ఉన్నాయండి. ఓకే, అందరూ కూడా గమనించాలి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్. ఈ క్రింది వాటిలో పాపాగ్ని ఉపనదికి సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి. పాపాగ్ని ఉపనదికి సంబంధించి సరికాని. చూద్దాం. ఇది కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లాలోని సిడ్లమట్ట గ్రామం వద్ద జన్మించింది. ఇది అన్నమయ్య జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించి అదే జిల్లాలో మైదాన ప్రాంతంలోకి పారుతుంది. ఇది కడప జిల్లాలో అమలాపురం వద్ద పెన్నా నదిలో కలుస్తుంది. సరికాని వాక్యాలు ఏంటండి? పైవన్నీ కూడా సరైనవి, ఏది కూడా తప్పు లేదు ఇది. ఓకేనా. పాపాగ్ని నది ఎక్కడ పుట్టిందండి? కర్ణాటకలోని చిక్బల్లాపూర్లోని సిడ్లమట్ట గ్రామం వద్ద జన్మించింది. ఇది అన్నమయ్య జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించి అదే జిల్లాలో మైదానంలోకి ప్రవేశిస్తుంది. ఇది కడప జిల్లాలో అమలాపురం వద్ద పెన్నా నదిలో కలుస్తుంది. అంటే దీని అర్థం ఏంటండి? పాపాగ్ని నది పెన్నా నది యొక్క ఉపనదిగా మనం చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్.
నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో పాపాగ్ని ఉపనదికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఈ నదిపై కడప జిల్లాలో గాలివీడు మండలం వెలిగల్లు గ్రామం వద్ద మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టు నిర్మించబడుతుంది. ఈ నదిపై ఆప్షన్ 2, ఈ నదిపై ప్రఖ్యాతిగాంచిన గండి క్షేత్రం వెలిసి ఉంది. ఇక్కడ పాపాగ్ని నది శేషాచల కొండలను చీలుస్తున్నందున కొండలకు గండి కొట్టింది, కాబట్టి ఈ ప్రాంతానికి గండి అనే పేరు వచ్చింది. మరి సరైన వాక్యాలు ఏంటండి? ఆప్షన్ డి 3 కూడా సరైనవే. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సకిలేరు ఉపనదికి సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి. సకిలేరు ఉపనదికి సంబంధించి ఆప్షన్ 1, ప్రకాశం జిల్లా నల్లమల కొండల్లో కంబం వద్ద పుట్టి గిద్దలూరు గుండా ప్రవహిస్తుంది ఈ యొక్క సకిలేరు. నెక్స్ట్, కడప జిల్లాలోని బద్వేల్లోకి ప్రవేశించి పెన్నా నదిలో కలుస్తుంది. దీనిని సువర్ణ బహువధన అని పిలుస్తారు. ఈ నదిపై కడప జిల్లాలో ఎగువ సకిలేరు మరియు సకిలేరు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. మరి సరికాని వాక్యం ఏంటండి? ఆప్షన్ బి 3 మాత్రమే సరికానిది, అంటే దీన్ని సువర్ణ బాహువదన అని పిలుస్తారనే తప్పు, మిగతావన్నీ సరైనవే. ఓకేనా? ఇది ఎక్కడ పుట్టిందండి? ప్రకాశం జిల్లా నల్లమల కొండల్లో కంబం వద్ద పుట్టి గిద్దలూరు గుండా ప్రవహిస్తుంది. ఓకే, ఇంపార్టెంట్. మరి కడప జిల్లాలో బద్వేల్లోకి ప్రవేశించి పెన్నా నదిలో కలుస్తుంది, అంటే సకిలేరు పెన్నా నది యొక్క ఉపనది కాబట్టి. ఓకే, ఇంపార్టెంట్ అండి. ఈ నదిపైన ముఖ్యమైన ప్రాజెక్టులు ఏంటి? సకిలేరు మరియు సకిలేరు ప్రాజెక్టులు, ఎగువ సకిలేరు మరియు సకిలేరు ప్రాజెక్టులు. ఓకే, నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వాక్యాలను పరిశీలించండి. ఈ ఉపనది కర్ణాటకలో జన్మించింది. సత్యసాయి జిల్లాలోని పరిగి మండలంలో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. పరిగి మండలంలో సంగమేశ్వరం పల్లి వద్ద పెన్నా నదిలో కలుస్తుంది. మరి పైన ఇవ్వబడిన వాక్యాలు ఏ ఉపనదికి సంబంధించినవి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కర్ణాటకలో జన్మించిందంట, సత్యసాయి జిల్లాలో పరిగి మండలంలో ఆంధ్రప్రదేశ్లోకి వస్తుందంట, పరిగి మండలంలో సంగమేశ్వరం పల్లి వద్ద పెన్నా నదితో కలుస్తుందంట. ఏంటి మరి అది? ఆప్షన్ బి జయమంగళ అనేటువంటి ఉపనది. ఏంటండి? జయమంగళ. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వాక్యాలను గుర్తించండి. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో గల ఎర్రమల కనుమల్లో జన్మిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు కడప జిల్లాలో ప్రవహిస్తుంది. కడప జిల్లాలోని అమలాపురం సమీపంలో పెన్నా నదిలో కలుస్తుంది. మరి పైన ఇవ్వబడిన వాక్యాలన్నీ పెన్నా నది యొక్క ఏ ఉపనదికి సంబంధించినవి? దేనికండి? ఆప్షన్ బి మరియు సి సరైనవి. బి అంటే కుందేరు మరియు కుముద్వతి. ఓకే, కుందేరు మరియు కుముద్వతి అనేటువంటి నదులకు సంబంధించినవిగా మనము చెప్పుకోవచ్చు. 2 సరైనవి అని అర్థము. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. ఈ నదీ తీరాన గల ప్రముఖ నగరము నంద్యాల. ఈ నదినే నంద్యాల దుఃఖదాయని అని పిలుస్తారు. పైన ఇవ్వబడిన వాక్యాల దృష్ట్యా 2 వాక్యాలకు సరిపోలే జవాబు క్రింది వాటిలో గుర్తించండి. ఏంటండి మరి? ఈ నది తీరాన నంద్యాల ఉంటుందంట, దీన్ని నంద్యాల దుఃఖదాయని అని పిలుస్తారంట. ఏంటి మరి అది? ఆప్షన్ బి కుందేరు నది అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏం నది? కుందేరు నది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో నాగావళి నదికి సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి. నాగావళికి సంబంధించి చూద్దాం. నాగావళి నదికి లాంగుల్య అనే పేరు కూడా కలదు. నాగావళి నది ఒడిషా రాయగఢ్ కొండల్లో జన్మించింది. ఒడిషా మీదుగా పార్వతీపురం మన్యం జిల్లాలో వంగరా మండలంలో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. విజయనగరం జిల్లాలోని మోపసు బందరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. మరి క్రింది వాటిలో సరికానిది ఏంటండి? ఆప్షన్ బి 4 మాత్రమే సరికానిదండి. విజయనగరం జిల్లాలోని మోపసు బందర్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుందనేది తప్పు. నాగావళికి లాంగులియా అనే పేరు కలదు. ఇది ఒడిశాలోని రాయగర్ కొండల్లో జన్మించింది. ఒడిశా మీదుగా పార్వతీపురం మన్యం జిల్లాలో వంగర మండలంలో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. ఇది నాగావళి నది. ఓకే, నెక్స్ట్, క్రింది వాటిలో నాగావళి నది యొక్క ఉపనదులకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1, 2, 3, 4 అన్నీ సరైనవే. నాగావళి నదిని స్వర్ణముఖి, నాగావళి నది యొక్క ఉపనదులు స్వర్ణముఖి, వేదావతి, ఒట్టిగడ్డ, జంఝువతి, ఈ 4 కూడా నాగావళి నది యొక్క ఉపనదులుగా అయితే ప్రజెంట్ ఉన్నాయి. నెక్స్ట్ వన్,
నాగావళి నది యొక్క పొడవు ఒడిశా రాష్ట్రంలో 96 కిలోమీటర్లుగా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నది ఎన్ని కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది నాగావళి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 110 కిలోమీటర్లు. అంటే ఒడిశాలో పుట్టినటువంటి యొక్క నాగావళి నది ఒడిశాలో కంటే కూడా ఏపీలోనే ఎక్కువ ప్రవాహాన్ని అయితే కలిగి ఉంటుంది, 110 కిలోమీటర్లు. క్రింద ఇవ్వబడిన వాక్యాలలో వంశధార నదికి సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి. వంశధార ఒడిశాలోని జైపూర్ కొండల్లో జన్మించింది. పార్వతీపురం మన్యం జిల్లాలో పాతపట్నం వద్ద ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని కంబలిపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. మరి సరికాని వాక్యం ఏంటండి? పైవన్నీ కూడా సరైనవి, ఏమి కూడా మిస్టేక్ లేవు ఇందులో. వంశధార నది ఎక్కడ జన్మిస్తుందండి? ఒడిశాలోని జైపూర్ కొండల్లో జన్మించింది. పార్వతీపురం మన్యం జిల్లాలో పాతపట్నం వద్ద ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం వద్ద, ఎక్కడండి? కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది వంశధార నదికి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాక్యాలను గమనించండి. ఈ నది తూర్పు కనుమల్లో పుట్టి బంగాళాఖాతంలో కలిసే అతి పెద్ద నది. దీని పొడవు ఒడిశాలో 96 కిలోమీటర్లు ఉంది. ఆంధ్రప్రదేశ్లో దీని యొక్క పొడవు 130 కిలోమీటర్లు ఉంది. ఈ నది యొక్క ఉపనది మహేంద్ర తనయ. ఇంపార్టెంట్, బాగుంది కదా పేరు, మహేంద్ర తనయ. మరి పైన ఇవ్వబడిన వాక్యాల దృష్ట్యా పై వాక్యాలు ఈ క్రింది వాటిలో ఏ నదికి సంబంధించినవి? ఆన్సర్ ఆప్షన్స్ అండి, వంశధార. ఏ నదండి? వంశధార. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. క్రింది వాక్యాలను పరిశీలించండి. మాచ్కండ్ నది విశాఖపట్నం జిల్లాలోని మాడుగ కనుమలలో జన్మిస్తుంది. మాడుగ కనుమలలో. మరి ఒడిశాలో ఉత్తర దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ మాచ్కండ్ నది మీదనే డుడుమా జలపాతం ఉంటుందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్, డుడుమా జలపాతం. మాచ్కండ్ నదికి సంబంధించి పై వాక్యాలలో సరైనది ఏంటి? ఆప్షన్ డి 1, 2, 3 3 కూడా సరి అయినవే. డుడుమా జలపాతం ఎక్కడుంది అని చెప్పి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, మాచ్కండ్ పైన. ఓకేనా, మాచ్కండ్ ఎక్కడ జన్మించిందండి? విశాఖపట్నంలోని మాడుగ కనుమలలో. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో మాచ్కండ్ నదికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. చూద్దాం. ఇది మొదట దక్షిణ దిశగా ప్రవహించి తర్వాత తూర్పు దిశగా పోయి ఒడిశాలో ప్రవేశిస్తుంది. దీన్నే మత్స్యపరిధి నది అని కూడా పిలుస్తారు, మత్స్యపరిధి. మరి సరికాని వాక్యం ఏంటండి? ఆప్షన్స్ 1 and 2 మాత్రమే. సో సరికానివిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. స్వర్ణముఖి నదికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏం నది కండి? స్వర్ణముఖి. చూద్దాం. ఈ నది తిరుపతి జిల్లాలోని చంద్రగిరి గుట్టల్లో జన్మించింది. తిరుపతి జిల్లా గుండా ప్రవహిస్తూ తిరుపతి జిల్లాలోని అందాలమాల సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. పైన ఇవ్వబడిన వాక్యాల్లో సరైన వాక్యం ఏంటి? ఆప్షన్స్ అండి 1 మరియు 2. 2 కూడా సరైనవిగానే మనమైతే చెప్పుకోవచ్చు, 2 కూడా. ఓకే, స్వర్ణముఖి ఎక్కడ జన్మిస్తుందండి? తిరుపతి జిల్లాలోని చంద్రగిరి గుట్టల్లో. మరి తిరుపతి జిల్లా గుండా ప్రవహిస్తూ తిరుపతి జిల్లాలోని అందాలమాల సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. తిరుపతి రాయలసీమ జిల్లా అయినప్పటికీ కూడా తీరరేఖ కలిగిన ఏకైక జిల్లా తిరుపతేనండి. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్. స్వర్ణముఖి నది తీరాన దేశంలోనే ప్రముఖ వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర దేవాలయం ఉంది. అయితే ఈ స్వర్ణముఖి నదికి గల మరొక పేరును గుర్తించండి. ఆప్షన్ డి మొగలేరు అంటారు. దీన్ని ఏమంటారండి? స్వర్ణముఖి నదికి మరొక పేరు మొగలేరు. ఈ స్వర్ణముఖి నది తీరానే దేశంలోనే చాలా ప్రాముఖ్యమైనటువంటి వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవాలయము ఉంటుంది. నెక్స్ట్ వన్. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఈ నది కర్ణాటకలో జన్మించింది. ఈ నది ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించక మొట్టమొదట అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఈ నది అనంతపురం జిల్లాలోకి ప్రవేశించి తదుపరి తుంగభద్రలో కలుస్తుంది. ఈ నదికే హగరి అనే పేరు కూడా కలదు. మరి పైన ఇవ్వబడిన వాక్యాలు ఏ నదికి సంబంధించినవండి? ఆన్సర్ వంశధార, వేదావతి, గోస్తాని నది చెయ్యరు. ఆన్సర్ ఆప్షన్ బి వేదావతి. ఎక్కడ జన్మిస్తుందండి? ఇది కర్ణాటకలో. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించే మొట్టమొదటి జిల్లా అనంతపురం అండి. ఇది అనంతపురం జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత తుంగభద్రలో కలుస్తుంది. కాబట్టి తుంగభద్ర నది యొక్క ఉపనదిగా దీన్ని మనం చెప్పుకోవచ్చు, వేదావతి. దీనికి మరొక పేరేంటి? హగరి నది. ఓకే, నెక్స్ట్ వన్.
క్రింది వాటిలో గోస్తాని నదికి సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి. ఈ నది విశాఖ జిల్లాలోని అనంతగిరి కొండల్లో గల బొర్రా గుహలో జన్మించింది. ఈ నది విజయనగరం, విశాఖపట్నం జిల్లాల గుండా ప్రవహిస్తూ రాంపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. మరి సరైనది ఏంటండి? ఆప్షన్ బి 2 మాత్రమే సరికానిదండి. మొదటిది సరైనది. ఈ నది విశాఖ జిల్లాలోని అనంతగిరి కొండల్లో గల బొర్రా గుహల్లో జన్మించిందనే తప్పు. మొదటిది రైట్, రెండవది తప్పు. సో గాయ్స్, ఇది మరి ఈ రోజుకు సంబంధించిన క్లాస్. నెక్స్ట్ పార్ట్ కూడా ఉంటుందండి, ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థకు సంబంధించి. నెక్స్ట్ పార్ట్లో 30 బిట్స్ అయితే అప్డేట్ చేయడము జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. సో గైస్, క్లాస్ మొత్తం విన్నారు కదా, దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.